ఈ గొప్ప ప్రధాన యాజకుడు ఎలా వెళ్ళాడంట? ఆకాశ మండలం గుండగా పైకి వెళ్ళిపోయాడండి. ఎలా వెళ్ళాడు? ఆకాశ మండలం గుండగా వెళ్ళిపోయాడు. మనం ఎలా వెళ్తాం? చనిపోయి ఎలా వెళ్ళాడు? చనిపోయి తిరిగి లేచి ఆకాశ మండలం గుండగా ప్రభు వెళ్ళిపోయాడు. మనం ఏమవుతాం? మనం కూడా చనిపోయి తిరిగి లేచి ఆకాశ మండలం గుండగా పైకి వెళ్ళిపోతాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో యేసు ప్రభు మనకంటే ముందుగా, మనందరికంటే ముందుగా ఆయన వెళ్ళిన తీరు మనం గమనిస్తే అన్ని ఆశీర్వాదాలే. దేవునికి స్తోత్రం, అన్ని ఆశీర్వాదాలే. ఏవి? చివరి చెప్పిన మాటలు కూడా ఆశీర్వాదాలే. అవునా కాదండి? అసలు ఈ ప్రయాస అంతా ఎందుకు? యేసుతో పాటు తిరిగి లేవడం కొరకు, యేసుతో పాటు తిరిగి లేవడం కొరకు. తిరిగి లేచిన మనం మళ్ళీ ఆకాశ మండలం గుండగా వెళ్ళిపోతాం. యేసు ప్రభు ఎలాగైతే వెళ్ళిపోయారో అందరూ చూస్తుండగానే, ఏమంటే అందరూ చూస్తుండగా వెళ్ళిపోయారు, మళ్ళీ తిరిగి రాబోతున్నారు మనల్ని తీసుకుని వెళ్ళటానికి అనే మాట మనల్ని ఆదరిస్తుంది.